వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాలేజీకి వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. 4-5 మించి విద్యార్థులు గుంపులుగా వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు వరంగల్ హన్మకొండలో పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని సైతం పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. ఇక విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వరంగల్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావుని కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాదు హరీష్ రావు వచ్చే మార్గంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. మార్గ మధ్యలోనే ఆయనను అడ్డుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆందోళన, పోలీసుల భారీ బందోబస్తు, బీఆర్ఎస్ నేతల నిర్బంధాలతో పరిస్థితి మరింత హైటెన్షన్ గా మారింది. అమ్మ డ్రామా తల్లి తల్లి కాలేజీ పోయిన తర్వాత నీకు ఏమైనా ఇబ్బంది అయితే అప్పుడు మాట్లాడుతుందా ఇబ్బంది రెడ్డి గారికి కొద్దిగా వాళ్ళను కొద్దిగా ముందుకు వెళ్ళి కొద్దిగా మౌనిక లోపల అందరు లేడీస్ ఉన్నారు కొంచెం నేనుంటా సార్ గేట్ ఓపెన్ చేస్తాను తోడు